నిజంగా ఫ్యాన్స్ అందరికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అఫీషియల్‌గా 'అఖండ 2' సినిమా అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. కాబట్టి ఫ్యాన్స్ ఎవ్వరూ గూడా సినిమా టికెట్స్ ఎప్పుడు వదులుతారు, లేకపోతే బ్యానర్స్ కట్టడం గానీ, ఇలాంటివేమీ చేయకండి. సినిమా అయితే పోస్ట్‌పోన్ అయితే అయిపోయింది. ఇందాకే 14 రీల్స్ వాళ్ళే అఫీషియల్‌గా అయితే చెప్పారు సినిమా అయితే పోస్ట్‌పోన్ అయిపోయిందని. కాబట్టి ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా ఎటువంటి హడావుడి అయితే చేయొద్దు. అలాగే ఎటువంటి ఖర్చులైతే పెట్టుకోకండి. సినిమా అయితే పోస్ట్‌పోన్ అయిపోయింది. అసలెందుకు సినిమా పోస్ట్‌పోన్ అయిందంటే 14 రీల్స్ వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఫైనాన్షియల్ డెబ్ట్స్ కావచ్చు, ఇంకా అదర్ ఇష్యూస్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కరెక్ట్‌గా టైం అయితే చూసి ఈరోజైతే వాళ్ళ మీద అయితే పడ్డారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఓవర్‌సీస్‌లో షోలు క్యాన్సిల్ చేసేశారు. ఈరోజు ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసేశారు. ఇంకా రేపు కూడా సినిమా అయితే రిలీజ్ అవ్వట్లేదు. సినిమా మరి ఎప్పుడు రిలీజ్ అయిద్ది అనే డౌట్ మీకైతే రావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని ఇంకొక కొత్త డేట్‌నైతే వాళ్ళైతే మనకైతే ప్రకటిస్తారు. నిజంగా ఇలాంటి న్యూస్ వినటం అనేది ప్రతి అభిమానికి కావచ్చు, ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులకైతే చాలా అంటే చాలా బాధగా అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఈ 'అఖండ 2' సినిమా 'అఖండ' అనే బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్. అలాగే బాలకృష్ణ గారి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ సినిమా అనమాట. ఈ సినిమా పైన, ఈ సినిమాకొచ్చే కలెక్షన్స్ పైన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. కాకపోతే ఆ హోప్స్ అన్నీ తీరతాయి. కాపోతే కొన్ని రోజులైతే వెయిట్ చేయాలనమాట. ఇంకా పాపం చాలామంది ఫ్యాన్స్ కటౌట్‌కి కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, ఈ విధంగా చాలా డబ్బులైతే ఖర్చు పెట్టేశారు. ఇంకా చాలామంది ప్రీమియర్ షోలు కూడా రూ. 600 ఉన్నా సరే కొన్నారు. నేను కూడా కొన్నాను. వాళ్ళందరికీ రీఫండ్ అయితే వచ్చేస్తే ఇంకా ఆఫ్‌లైన్‌లో తీసుకున్న వాళ్ళకి రేపైతే థియేటర్ కౌంటర్‌లో మనకి మనీ అయితే బ్యాక్ అయితే ఇస్తారు. కాబట్టి ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా కోప్పడకుండా కొద్దిగా శాంతంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేశారు రిలీజ్ చేయడానికి. కానీ అది ప్రొడ్యూసర్ల అసమర్థత అనే నేనైతే చెప్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నప్పుడు ముందే చూసుకొని అయితే వీళ్ళన్నీ చేసుకోవాలి. ఇలా పీకల మీదకి వచ్చిన తర్వాత షోలు క్యాన్సిల్ చేయడం ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ తప్పట్లేదనమాట. ఇంకొక రిలీజ్ డేట్ అయితే మనకైతే వీళ్ళైతే చెప్తారు. ఇంకా ఈరోజు జరిగిన ఇంకొక అతిపెద్ద విషయం ఏంటంటే, ఇలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని తెలిసి కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి వాళ్ళైతే ప్రీమియర్ చేసుకోవడానికి జీవో అయితే తెచ్చుకున్నారు. ఆ జీవోలు ఆ టికెట్ హైక్స్ తెచ్చుకోవటం మీద పెట్టిన శ్రద్ధ, సినిమా రిలీజ్‌కి ముందు వచ్చే ఆటంకాలేంటి, వీటి మీద అయితే ఆ ప్రొడ్యూసర్లు అయితే పెట్టలేకపోయారు. ఈ రోజున కాబట్టే సినిమా అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతుంది. మరొక కొత్త డేట్ వీళ్ళైతే చెప్తారు. మరి అదనమాట మ్యాటర్. ఫ్యాన్స్ ఎవరో కూడా వెయిట్ చేయకండి. హ్యాపీగా పడుకోండి. కొత్త రిలీజ్ డేట్‌తో మళ్ళీ వాళ్ళైతే కలుస్తారు. అలాగే ఇంక లాస్ట్‌లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.